ఇది ఒక ఊరు కాదు, ఇది ఒక నమ్మకం. ఇది ఒక జీవితం కోసం పోరాటం. విధి వారిని విభజించిందా, లేక శత్రువు వారిని ఒకటిగా చేయబోతున్నాడా? పండ్ల చెట్లు, కూరగాయల మొక్కలు, ప్రతి గింజలో జీవం ఉంది, ప్రతి ఆకులో శక్తి ఉంది. ఆ ఫ్రెష్ విల్లేలో ఓ అంధకారం వ్యాపిస్తోంది. పిచ్చిలుడే రాటల్లో పాడైపోతున్న నేల, మరుపురాని మాలిన్యం రూపంలో వచ్చిన శత్రువు. కానీ ఒకరిని ఒకరు విడిచిపెట్టకుండా ఐక్యంగా ఎదిగిన ఫ్రెష్ విల్లే హీరోలు ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇది ఒక ఊరి కథ కాదు, ఇది ప్రకృతి కోసం, స్వచ్ఛత కోసం, ఐక్యత కోసం జరగబోయే ఒక అసాధారణ యుద్ధం కథ. ఇది ఫ్రెష్ విల్లే యుద్ధం. ఒకప్పుడు ఒక పెద్ద ఫ్రిడ్జ్లో ఒక అందమైన రంగుల ప్రపంచం ఉండేది. అది మనం ఊహించేదిలా కాదు. అక్కడ మనుషులు ఎవరు ఉండరు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ మాత్రమే ఉంటాయి. అవే మాట్లాడతాయి, నవ్వుతాయి, ప్రేమిస్తాయి, ఇంకా గొడవ పడతాయి కూడా. ఈ ప్రపంచాన్ని ఫ్రెష్ విల్లే అంటారు. ఇందులో 2 విభిన్నమైన రాజ్యాలుంటాయి. ఫ్రూటోపియా అనే తీపి పండ్ల రాజ్యం, వెజెస్టాన్ అనే ఆరోగ్యకరమైన కూరగాయల రాజ్యం. వారిలో వారికి అస్సలు పడదు. మేమే మీల్ కి తీపి స్పెషల్. మీల్లో అసలైన పౌష్టికత మాదే. ఒకే ఫ్రిడ్జ్లో ఉండి విడివిడిగా బతుకుతున్నారు. కానీ ఒకరోజు రాత్రి ఫ్రిడ్జ్లోని ఒక మూల నుండి నల్లని పొగలాంటిది వేలాడుతుంది. అది నెమ్మదిగా అందరూ ఉండే చోటికి చేరుతుంది. పండ్లు, కూరగాయలు ఒక్కొక్కరిగా కుళ్ళిపోతున్నారు, శక్తి లేని ముద్దలుగా మారిపోతున్నారు. దీనికి కారణం ఒక పురాతన శాపిత ఫంగస్. అది ఎన్నో సంవత్సరాల క్రితం ఫ్రీజర్లో లోతుల్లో మూసివేశారట. ఇప్పుడు అది మళ్ళీ బయటకు వచ్చి పండ్లు, కూరగాయలు ఒకరినొకరు నమ్మేలా కాకుండా చేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో ఒక చిన్నపాటి స్ట్రాబెర్రీ సైనికుడు బెర్రీ ముందుకు వచ్చాడు. మనమంతా కలిసే ఉన్నప్పుడే మనం ఫ్రెష్. ఒకటైతే మనం బతుకుతాం, విడివిడిగా అయితే మనమంతా కుళ్ళిపోతాం. బెర్రీకి తోడుగా ఉండాలని డాక్టర్ క్యారెట్ ముందుకు వచ్చాడు. అతను వెజెస్టాన్ నుండి వచ్చిన ఒక తెలివైన క్యారెట్ శాస్త్రవేత్త. అతను చెప్పిన ఒక పురాతన కథ ప్రకారం స్పైస్ క్రిస్టల్ అనే అద్భుత శక్తి కలిగిన రత్నం గురించి, అది ఫర్గాటెన్ డ్రాయర్లో దాగి ఉంది. అదే రాటాక్స్ని ఎదుర్కొనగలదట. దానిని ఎదుర్కోవడానికి వారిద్దరూ కలిసి ఒక గ్రూప్ని ఫామ్ చేశారు. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కలిసి ఫస్ట్ టైం ఒక టీమ్గా ఫామ్ అయ్యారు. వారి టీంలో చేరిన వారు బనానో, నిశ్శబ్దమైన బనానా నింజా, చీకట్లో వేగంగా కదిలిపోతాడు. టమ్మీ, ఒక తెలివైన టమాటో. జనరల్ బ్రోకో, ఓ రిటైర్డ్ బ్రోకలీ యోధుడు. లిమోనా, పంచులతో ఆమ్లతతో చిలిపిగా మాట్లాడే నిమ్మకాయ. ఓనియో, ఎమోషనల్ అయినప్పుడు ఏడుస్తూ శక్తివంతమైన వాసనతో శత్రువులను దూరం చేసే ఉల్లిపాయ. వారి ప్రయాణం ప్రారంభమైంది. వారు యోగో స్టాంప్స్ దాటి బాంబ్ వారియర్స్ నుంచి తప్పించుకొని ప్లాస్టిక్ మౌంటైన్స్లో ఎక్కడెక్కడికో దారి తప్పుతూ చివరకు ఫర్గాటెన్ డ్రాయర్ చేరుకున్నారు. అక్కడ స్పైస్ క్రిస్టల్ కనిపించింది. అది ఒక తలతలలాడే రత్నం. దాని నుంచి అల్లం, మిరియాలు, వెల్లుల్లి లాంటి ఘాటైన వాసన వస్తుంది. కానీ అదే సమయంలో రాటాక్స్ వచ్చింది. ఆ క్రిమి భయంకరంగా పొగలాగా పైకి పొంగుతున్నట్లు కనిపించాడు. మీరు కలిశారని నమ్ముతున్నారా? మీరు ఒకే షెల్ఫ్ పంచుకోలేని వాళ్ళు. రాటాక్స్ జనరల్ బ్రోకోను తన మలిన శక్తితో ఆక్రమించాడు. అప్పుడే మొదలైంది అసలైన యుద్ధం. బనానా తన నింజా టెక్నిక్స్ యూజ్ చేస్తూ ముందుకు కదిలాడు. లిమోనా సిట్రిక్ యాసిడ్ స్ప్రే చేసింది. టమ్మీ తెలివిగా మార్గం చూపించాడు. ఓనియో కన్నీళ్లతో సముద్రంలా పోటెత్తాడు. బెర్రీ తన ప్రాణానికి పణంగా పెట్టి ముందుకు కదిలాడు.
బ్రోకో మళ్ళీ తన అసలైన శక్తితో బయటకు వచ్చాడు. బెర్రీ మరియు క్యారెట్ కలిసి స్పైస్ క్రిస్టల్ని ఎగరేసి రాడాక్స్పై తిప్పారు. రెయిన్బో గ్లో ఆ వెలుగు మొత్తం ఫ్రెష్విల్ని కవర్ చేసింది. వారందరూ కలిసి రాడాక్స్ను ఎక్స్పైర్డ్ పికీస్ అనే జార్లో మూసేశారు. ఇప్పుడు శాంతి నెలకొంది. ఫ్రూటోపియా, వెజస్టాన్ అనే 2 రాష్ట్రాలు ఒకటయ్యాయి. అందరూ కలిసిమెలిసి జీవించసాగారు. వారి కొత్త రాజ్యం పేరు యునైటెడ్ ఫ్రెష్డమ్. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కలిసి మనకు ఒక గుణపాఠం నేర్పాయి. ఏదైనా సమస్య వస్తే అందరూ ఒకటిగా కలిసి ఎటువంటి శత్రువునైనా ఓడించవచ్చు. విభిన్నతల మధ్య ఏకత, స్వార్థం మధ్య సమర్థత, దౌర్జన్యానికి ఎదురు నిలిచే ధైర్యం, ఇవి మనిషి నేర్చుకోవాల్సిన అసలైన పాఠాలు. ఈరోజు ఫ్రెష్విల్లే గెలిచింది. రేపు మన ప్రపంచం కూడా గెలవాలంటే ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించాలి.